అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. మీకు కనుక ఐటీలో జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో మీకు డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వన్ ఫైన్ డే యాజ్ యూజువల్ మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుండగా ఒక పైథన్ ప్యాకేజ్ అవసరం వచ్చింది. కాబట్టి పిప్ ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ అని చెప్పి ఇచ్చారు. అండ్ అది కూడా యాజ్ యూజువల్ ఇన్స్టాల్ అయిపోయింది. ఆల్ గుడ్. బట్ మీరు సడన్గా చూస్తే మీ ల్యాప్టాప్లోని డిఫరెంట్ ఎస్హెచ్ కీస్, డిఫరెంట్ ఏపీఐ కీస్, AWS క్రెడెన్షియల్స్, ఇంపార్టెంట్ టోకెన్స్, కూబర్నెటిస్ క్రెడెన్షియల్స్, ఇలా ఇంపార్టెంట్ సీక్రెట్స్ అన్నీ లీక్ అయిపోయాయి, బ్రీచ్ అయిపోయాయి. నమ్మేట్టుగా ఉందా? నో రైట్? బట్ ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది ఇన్ వన్ ఆఫ్ ది వెరీ రీసెంట్ ఐటీ అటాక్స్, సైబర్ అటాక్స్. ఇంకా చెప్పాలంటే వీ గాట్ లక్కీ. ఏమైందిరా? ఎందుకు ఏంటి అని చెప్తాను. బట్ దానివల్ల ఇంపాక్ట్ తగ్గింది. లేకపోతే దిస్ కుడ్ హ్యావ్ ఈజీలీ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటీ సైబర్ అటాక్స్. రైట్? సో విల్ డిస్కస్ సేమ్ ఇన్ డీటెయిల్. ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలుగులో ఇటువంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్, ఆబ్వియస్లీ లైక్ హైప్ కాంటెంట్ వేరు, కొంచెం అర్థమయ్యే పనికొచ్చే కాంటెంట్ దట్ విల్ యాక్చువల్లీ సమ్టైమ్స్ నాట్ బీ ఇంట్రెస్టింగ్ బట్ గుడ్ టు నో అనేది షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్లీజ్ టు హెల్ప్ మీ క్రియేట్ మోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నౌ ఇష్యూ దీని గురించి, ఇట్ ఈస్ అబౌట్ లైట్ LLM. మీలో ఎంతమంది లైట్ LLM గురించి విన్నారో తెలీదు, బట్ ప్రతి నెల ఆల్మోస్ట్ 90 మిలియన్ డౌన్లోడ్స్ జరిగే ఒక ప్యాకేజ్ అనమాట. సో ఇవాల్టి ఆల్మోస్ట్ ఆల్ మోడర్న్ AI స్టాక్లో దీన్ని ఐదర్ డైరెక్ట్గా యూజ్ చేస్తారు ఆర్ ఇండైరెక్ట్గా యాజ్ అ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. అంటే ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ లెట్స్ ఏ DSPy ఆర్ Crew AI ఆర్ LangChain, వీటిల్లో యాజ్ అ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు అది కూడా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇట్స్ very very popular that way, right? So we are talking about a security breach in the same package, right? Almost 90 million downloads ante just understand the scale. Kabatti it's that big of a attack, right? So em jarigindi, to give you quick context, ee light LLM em chestadi ante it's a universal translator for LLMs. It's a like very lightweight Python package plus proxy server. దీని ద్వారా మీరు జస్ట్ వన్ లైన్ చేంజ్తో డిఫరెంట్ APIs అంటే డిఫరెంట్ LLM ప్రొవైడర్స్ మధ్య ఈజీగా అది చేంజ్ చేయొచ్చు. లెట్స్ యూ యూజింగ్ OpenAI అండ్ వాంట్ టు యూస్ క్లౌడ్, ఇట్స్ జస్ట్ వన్ లైన్ చేంజ్. ఆర్ ఇఫ్ యూ యూజింగ్ Gemini, యూ వాంట్ యూస్ Bedrock, జస్ట్ వన్ లైన్ చేంజ్, రైట్? దాంతోపాటు మీరు ఈ లైట్ LLM వాడుకుని కాస్ట్ ట్రాకింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, గార్డ్ రైల్స్, క్యాషింగ్ అండ్ వర్చువల్ కీస్ని కూడా క్రియేట్ చేయొచ్చు, వాడచ్చు. ఓకే, అండ్ దట్స్ వెర్ ఇట్స్ లైక్ వెరీ పాపులర్. నౌ ఏం జరిగింది, అసలు ఇష్యూ ఏంటి అంటే దానికోసం నేను మీకు మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ గురించి చెప్పాలి, ఇంకొక టూల్ గురించి చెప్పాలి. ఇట్స్ ఓపెన్ సోర్స్ టూల్, దాని పేరు Trivy. ఐ రైట్? యా, ఇట్స్ Trivy. సో ఈ ఓపెన్ సోర్స్ టూల్ దేనికి పనికి వస్తుంది అంటే ఇట్స్ అ సెక్యూరిటీ అనాలిసిస్ టూల్ అనమాట. సో మీ డిప్లాయ్మెంట్ పైప్లైన్లో, మీ CI/CD పైప్లైన్లో ఈ Trivy టూల్ని వాడుకుంటూ చాలామంది ఏం చేస్తారంటే మీ డిప్లాయ్మెంట్ ఏదైతే చేస్తున్నారు కోడ్ని, ఈజ్ ఇట్ గుడ్ అట్ సెక్యూరిటీ లెవెల్ అని చెప్పి చెక్ చేసే ఒక సెక్యూరిటీ టూల్ అనమాట. ఓకే, నౌ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఈ అటాకర్స్ ఎవరైతే ఉన్నారో, అగైన్ వాళ్ళ పేరు చెప్తున్నారు, టీమ్ PCP ఏదో చెప్తున్నారు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ Trivy అనే సెక్యూరిటీ అనాలిసిస్ టూల్ ఏదైతే ఉందో ఓపెన్ సోర్స్, దాన్ని అటాక్ చేశారు. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది CI/CD పైప్లైన్, రైట్? సో GitHub యాక్షన్స్ వాడతాయి. సో దాంట్లో దే ఫౌండ్ బగ్ ఆర్ ఐ థింక్ లూప్ హోల్ దొరుకుంటుంది, దాన్ని అటాక్ చేశారు. అండ్ దే వర్ ఏబుల్ టు స్టీల్ క్రెడెన్షియల్స్ ఆఫ్ డిఫరెంట్ పైప్లైన్స్ యూజింగ్ Trivy అనమాట. అండ్ అదృష్టం ఏంటో తెలీదు, వాళ్ళకి లైట్ LLM కూడా సేమ్ Trivyని వాళ్ళ పైప్లైన్లో వాడుతుంది కూడా, రైట్? సో ఈ Trivy పైప్లైన్లో ఉండడం వల్ల వాళ్ళకి ఈ లైట్ LLM యొక్క యాక్సెస్ దొరికింది. సో దే వర్ ఏబుల్ టు గెట్ ది పబ్లిషింగ్ టోకెన్స్. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ కొత్త వర్షన్ ఆఫ్ ప్యాకేజ్ని రిలీజ్ చేయాలంటే దే హ్యావ్ టు రిలీజ్ ఇట్ ఆన్ వాట్, PYPI, రైట్? సో ఆ ఇండెక్స్లో ఇఫ్ దే వాంట్ టు రిలీజ్ ఇట్, మీరు కనుక ఒక యాప్ కానీ గేమ్ కానీ ప్లే స్టోర్కి కానీ యాప్ స్టోర్ కానీ పబ్లిష్ చేయాలి అంటే సైన్డ్ కీస్ ఉంటాయి, పబ్లిషింగ్ కీస్. ఆ కీస్ ఉంటేనే మీరు మీ యాప్ యొక్క కొత్త వర్షన్ని రిలీజ్ చేయగలుగుతారు, బికాస్ టు మేక్ షూర్ దాట్ ద ఆథర్ ఈజ్ కరెక్ట్. ఓకే, అదేవిధంగా ఈ PYPIలో కూడా, పైపైలో కూడా దేర్ ఈజ్ పబ్లిషింగ్ కీస్ ఇన్వాల్వ్డ్. సో ఈ Trivyలోని లూప్ హోల్ వల్ల అటాకర్స్కి లైట్ LLM యొక్క PYPI పబ్లిషింగ్ టోకెన్స్ దొరికేసాయి, రైట్? ఇంకేంటి, విత్ దట్ యాక్సెస్ దే కెన్ లైక్ పబ్లిష్ ఎనీథింగ్ దట్ దే వాంట్ ఇన్ టు దట్ ఇండెక్స్. అంటే
ఈ లైట్ LLM ఈజ్ ఫేమస్, రైట్? అండ్ ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఇఫ్ దే ఇన్స్టాల్ న్యూలీ దిల్ ట్రై టు ఇన్స్టాల్ ద లేటెస్ట్ వర్షన్ ఓన్లీ, రైట్? ఆల్సో చాలామంది టు మేక్ షూర్ దట్ దెర్ ఆర్ నో సెక్యూరిటీ కన్సర్న్స్ ఆర్ వల్నరబిలిటీస్ రెగ్యులర్గా ఈ వర్షన్స్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అటాకర్స్ ఏం చేశారంటే తెలివిగా వర్షన్ 1.82.7 అండ్ వర్షన్ 1.82.8 అనే 2 వర్షన్స్ విత్ మెలిషియస్ కోడ్ని ఆ PYPIలోకి పుష్ చేశారు. సో దాట్ ఎవరైనా సరే కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్నా ఆర్ ఉన్నదాన్ని అప్డేట్ చేసినా ఆటోమేటిక్లీ దిల్ గెట్ ద లేటెస్ట్ వర్షన్ అండ్ ఆ లేటెస్ట్ వర్షన్లో అటాకర్స్ యాడ్ చేసిన మెలీషియస్ కోడ్ ఉందన్నమాట. ఓకే, నౌ అగైన్ టు గివ్ యూ అ టైమ్ లైన్, ఈ ట్రివీ అటాక్ హ్యాపెండ్ లుక్స్ లైక్ బిట్వీన్ March 1st to 19th. ఆన్ March 23rd వీళ్ళు ఏం చేస్తారంటే దే క్రియేటెడ్ అ డొమైన్. ఓకే, డొమైన్ పేరు ఏంటి అంటే domain.models.lightllm.cloud. ఆబ్వియస్లీ దీన్ని చూస్తే మీకు ఇదేదో జెన్యూన్ URL లాగే ఉంటుంది కాబట్టి దాన్ని కొనుక్కున్నారు. ఓకే, ఆ డొమైన్ని కొనుక్కొని March 24న నేను చెప్పిన ఆ స్టోలన్ కీస్తో వర్షన్ 1.82.7 అండ్ వర్షన్ 1.82.8ని PYPIలోకి మెలీషియస్ కోడ్తో అప్లోడ్ చేశారు. నౌ వాట్ ఈస్ ద టార్గెట్? అగైన్ వీటి రెండిట్లో కూడా దే హ్యాడ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెలీషియస్ కోడ్. ఇన్ వర్షన్ 1.82.7 ప్రాక్సీ server.pyలోకి they had added a malicious code. In case of 1.82.8 వాళ్ళు డైరెక్ట్గా సైట్ ప్యాకేజెస్ ఫోల్డర్ లోపల lightllm_init.pth అనే ఒక ఫైల్ని మెలీషియస్ ఫైల్ని అప్లోడ్ చేశారు. అండ్ ఇఫ్ యూ డోంట్ నో, PTH ఫైల్స్ యూజువల్లీ లైక్ ఇన్వోక్ వెన్ ఎవర్ ఇంటర్ప్రెటర్ స్టార్ట్స్. అంటే ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ యువర్ టర్మినల్ ఆర్ ఇఫ్ యు ఆర్ starting up your Docker container or spinning up your CI/CD, in all these different cases ఆటోమేటిక్గా ఆ స్పెసిఫిక్ PTH ఫైల్ ఇన్వోక్ అయిపోతుంది. అండ్ ఆ ఇన్వోక్డ్ PTH ఫైల్లో దే హ్యాడ్ మెలీషియస్ పేలోడ్. అగైన్ ఆ మెలీషియస్ పేలోడ్ దొరకకుండా దాన్ని డబుల్ ఎన్కోడ్ చేశారంట సో దట్ యువర్ grep కమాండ్స్ వోంట్ ఈవెన్ క్యాచ్ దట్, రైట్? సో ఆ మెలీషియస్ పేలోడ్ ద్వారా మీ కంప్యూటర్లోని SSH కీస్, అంటే హూఎవర్ ఈస్ యూజింగ్ ఇట్, మీ కంప్యూటర్లో కాదు బట్ హూఎవర్ ఈస్ యూజింగ్ ఇట్, వాళ్ళ కంప్యూటర్లోని SSH కీస్, AWS credentials, like again these are few examples, LLM API tokens, keys, all these different things are examples, but whatever is present on your computer, literally they can access almost anything. All secrets can be accessed. So access ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఆ యాక్సెస్ చేసిన సీక్రెట్స్ అన్నిటినీ ఇందాక March 23rd క్రియేట్ చేసిన డొమైన్ ఉందో విచ్ లుక్స్ లైక్ అ రియల్ డొమైన్ బట్ ఇట్స్ అ ఫేక్ డొమైన్, రైట్? ఆ డొమైన్లోకి వీటన్నిటిని అప్లోడ్ చేశారు. అగైన్ తెలివి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా అగైన్ దొబ్బేశాం కదా అని చెప్పి లైక్ ప్లెయిన్ టెక్స్ట్లో అప్లోడ్ చేయలేదు. ఇన్స్టెడ్ AES 256 అల్గోరిథం వాడి దాన్ని ఎన్కోడ్ చేసి దాంతోపాటు మళ్ళీ RSA పబ్లిక్ కీని అటాచ్ చేసి సెక్యూర్డ్ వేలో ఆ దొబ్బేసిన కీస్ని వాళ్ళ క్లౌడ్లో స్టోర్ చేసుకున్నారు. అగైన్ దిస్ వాజ్ ఆల్ హ్యాపెనింగ్ యాజ్ పర్ ప్లాన్ ఆఫ్ ది అటాకర్స్. అగైన్ ఒకవేళ దీనికి కనిపెట్టకపోయి ఉంటే అగైన్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ కనిపెట్టేసాం, దట్స్ వెరీ వాళ్ళకి చెప్తాను అలాగో. బట్ కనిపెట్టకపోయి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఫర్ ఫ్యూ వీక్స్ అండ్ జస్ట్ ఇమాజిన్, రైట్? అన్ని కీస్ లైక్ వాళ్ళకి దొరికేసేవి, దే కుడ్ డూ ఎనీథింగ్ విత్ దట్, లైక్ దే కెన్ కాంప్రమైజ్ ఎనీథింగ్ విత్ దట్, రైట్? అంటే డ్యూరేషన్ తక్కువ ఉంది కాబట్టి దొబ్బేసిన దాంతో ఎక్కువ చేసి ఉండకపోవచ్చు, బట్ డ్యూరేషన్ ఎక్కువ ఉందంటే దొబ్బేస్తారు వాడేసుకుంటారు. సో ఈవెన్ బిఫోర్ ది రియలైజ్ సంథింగ్ హెస్ హ్యాపెండ్ వీళ్ళు ఆల్రెడీ వాడేసుంటారు, రైట్? బట్ అది జరగలేదు. ఎందుకని? బికాస్ వాడు మనిషే కదా, చిన్న తప్పు కూడా చేయడా, చిన్నది చాలు. ఎంత తెలివైన ఉండనా దే లీవ్ వన్ మిస్టేక్ అంటారు సారా, ఇంత సినిమాస్ అదే విధంగా జరిగింది. సో ఏం చేశారంటే దే బిల్ట్ ఇట్ ఆల్ వెల్. అగైన్ చాలామంది ఏమంటారంటే మేబీ పాపం అటాకర్స్ వైప్ కోడింగ్ చేసి ఉంటారు కాబట్టి దొరికిపోయారని చెప్పి అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏం చేశారంటే దే హ్యాడ్ సమ్ బగ్ ఇన్ ద మెలీషియస్ కోడ్. అంటే వాళ్ళు రాసిన ఆ హ్యాకింగ్ కోడ్లో ఒక చిన్న బగ్ ఉంది. ఆ బగ్ వల్ల వెన్ యూ యూస్ దిస్ LightLLM ఇన్ కర్సర్స్ MCP సర్వర్, సంథింగ్ హ్యాపెండ్ ఆ బగ్ వల్ల అండ్ సిస్టమ్ క్రాష్డ్. సో బేసిక్లీ దెర్ వాజ్ అ అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్, రైట్? దానివల్ల ఏమైంది, ఓహో ఇలా జరుగుతుంది ఏంటి, ఇలా జరగకూడదు కదా అని చెప్పి రీసెర్చర్స్ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఇట్. సో అప్పుడు వాళ్ళకి ఈ కంప్లీట్ స్టోరీ తెలిసింది. అండ్ దెన్ ద LightLLM ప్యాకేజ్ వాజ్ లైక్ క్వారంటైన్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఆ పాత్రను పీకేశారు. అఫీషియల్లీ వాట్ LLM Lite says is, ఒకవేళ కనుక మీరు ఈ 2 వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటే థింక్ ఆఫ్ ఇట్ దట్ యూ ఆర్ అఫీషియల్లీ కంప్లీట్లీ లైక్
బ్రీచ్డ్ విత్ క్రెడెన్షియల్స్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇఫ్ యూఆర్ ఎఫెక్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇఫ్ యూ హ్యాడ్ యూస్డ్ దోస్ 2 వర్షన్స్. సెకండ్లీ చెక్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఆ ఫైల్ పేరు ఏంటి లైట్ LLM అండర్స్కోర్ init.pth ఉందా చెక్ చేయండి. అండ్ దెన్ ఆల్సో చెక్ ఇఫ్ యూ హ్యావ్ ప్యాకేజెస్ విచ్ హ్యావ్ లైట్ LLM యాజ్ అ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఓకే, ఇవి చేసుకోండి. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ ఎఫెక్టెడ్, ఏం చేయాలి? ఐదర్ డిలీట్ ద ప్రీవియస్ కీస్ అండ్ క్రియేట్ అ న్యూ వన్, ఆర్ rotate your keys. Like keys when it comes to everything, like whatever you have on your laptop, SSH keys అవ్వచ్చు, credentials అవ్వచ్చు, API keys అవ్వచ్చు, whatever it is, rotate all of them. Now that's the high level picture of what you should be doing. So on a high level మీరు ఇంపాక్ట్ అవుతే ప్లీజ్ టు రొటేట్ ద కీస్. బట్ ఎండింగ్ నోట్ ఏంటి అంటే, సి ఇంత ప్రెసిషన్ అటాక్స్ వితౌట్ AI పాసిబుల్ కాకపోయి ఉండొచ్చు అని చాలామంది అంటున్నారు. బట్ వాట్ పీపుల్ ఆర్ ఆల్సో జోకింగ్ ఆర్ లైక్ డిస్కసింగ్ ఇస్ మేబీ అటాకర్ కూడా వైబ్ కోడ్ చేసి ఉంటాడు కాబట్టి ఈ బగ్ని ఫైండ్ అవుట్ చేయలేదు. లేకపోతే లైక్ దిస్ కుడ్ హ్యావ్ బిన్ అ వెరీ బిగ్ అటాక్. ఆన్ ది అదర్ హ్యాండ్ విత్ వైబ్ కోడింగ్ ఇంక్రీజింగ్ అలాట్ అంటున్నాం కదా రోజు, IT రిప్లేస్ అయిపోద్ది, డెవలపర్స్ అక్కర్లేదు అని చెప్పి. ఏం చేస్తుంది? ఇవేం చూసుకోదు, నచ్చినట్లుగా ప్యాకేజెస్ వాడుకుంటుంది. అండ్ వీ నెవర్ నో వాట్ ప్యాకేజ్ హ్యాస్ వాట్ బగ్. సో వీ డోంట్ నో. ఈ ఐటీలో అసలు ఇట్స్ బికమింగ్ అన్ప్రెడిక్టబుల్. లైక్ ఏ రోజు ఏం జరుగుద్ది, హౌ విల్ వరల్డ్ మూవ్ టువర్డ్స్, AI ఏజెన్సీ మొత్తం చేసేస్తాయా, మనుషులు కావాల్సి ఉంటుందా, ఓకే మనుషులు కావాలంటే ఏం చేయాలి? లైక్ ఎలా అయిపోయిందంటే లైక్ ప్రపంచంలో లైక్ నౌ ఇంటర్నెట్ ఆర్ ఇన్ జనరల్ IT ఈజ్ లైక్ వెరీ బిగ్ క్యాసిల్ అట్ ద కోట, రైట్? బట్ దాంట్లోని ఇటుకల్లో అంత బలం లేదు. ఆల్ దీస్ డిఫరెంట్ డిపెండెన్సీస్ అక్కడ ఇక్కడ ఒక 2-3 బ్రిక్స్ పీకేస్తే వీ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. ఐ థింక్ మీకు గుర్తుంది కదా రీసెంట్గా there was that Cloudflare అటాక్. సో యా, వీ డోంట్ నో. యాజ్ అ డెవలపర్ మీరేం చేయాలి? వెనెవర్ యు ఆర్ యాడింగ్ అ న్యూ డిపెండెన్సీ, బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ యాడింగ్. ఆబ్వియస్లీ మనం డీటెయిల్డ్గా దేంట్లో ఏ బగ్ ఉందో చూడలేం, లైక్ ఇట్స్ నాట్ ఫీజిబుల్ ప్రాక్టికలీ. బట్ అట్లీస్ట్ వెన్ యూ నో ద న్యూస్ యూ షుడ్ బి ఏబుల్ టు చెక్, ఓకే నా దగ్గర ఉంది కాబట్టి చూసుకుందాం అని చెప్పి. వాట్ ఇఫ్ యూ డోంట్ ఈవెన్ నో దట్ యూ హ్యావ్ దిస్ ప్యాకేజ్, రైట్? యా, దట్స్ ద ఓన్లీ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. యా, ఇట్ వాజ్ అ కాంప్లెక్స్ ఫ్లో, అదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.